కూడా మీరు చెప్పినట్టుగా నియోజకవర్గంలో రైల్వే డబ్లింగ్ గురించి కావచ్చు, లేదా భీమవరంలో పాస్‌పోర్ట్ ఆఫీస్ గురించి కావచ్చు, వాటిని చూస్తే మీరే గుర్తొస్తారు. సో, భీమవరంలో కూడా పాస్‌పోర్ట్ ఆఫీస్ నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఎవరు అడగలేదు. నేను పాస్పోర్ట్ ఆఫీస్ కావాలని చెప్పి ఎక్స్టర్నల్ ఆఫీస్కి వెళ్ళాను. విదేశాంగ శాఖ మంత్రి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఇలా మాకు పాస్పోర్ట్ ఆఫీస్ కావాలంటే రాజుగారు కాకినాడకి పల్లం రాజు గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, చాలా ఇంపార్టెంట్ సిటీ అది. దానికే ఇప్పుడు దాకా మాకు ప్రొవిజన్ లేకుండా పోయింది. మీరేమో ఎక్కడో ఒక టౌను, ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా కాకుండా చిన్న టౌన్కి అడుగుతున్నారు. అలా మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కోసం వచ్చారా, పోస్ట్ ఆఫీస్ కోసం వచ్చారా అని అన్నాడు ఆయన. ఆయన ఐఎఫ్ఎస్ ఆయన. అందుకే నేను పెద్దగా చదువుకోలేదండి, ఎవరో చెప్పారు విదేశాంగ శాఖ అని చెప్పి అంటే వచ్చాను నేను అన్నాను. అబ్బాయి అలా కాదు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి కాదు, సాధ్యమయ్యే పని కాదు కదా, ఒక 30 ఏళ్ళకు కూడా మీకు వస్తే కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అన్నారు.